మరికొద్ది రోజుల్లో విశాఖపట్నం ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కాకుండా శత్రు దుర్భేద్యమైనటువంటి ఎన్నో నిర్మాణాలు అక్కడ సాగుతూ ఉన్నాయి. అటువంటి ఓ సాంకేతిక అద్భుతమే ఇప్పుడు మీకు చెప్పబోయేది. వ్యూహాత్మకంగా చమురు నిల్వల కేంద్రాన్ని మన భారతదేశం ఒక అపూర్వ నిర్మాణంగా విశాఖలో నిర్మించింది. స్వీడన్ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత అధునాతనంగా శత్రు దుర్భేద్యంగా రూపుదిద్దుకుంది కేంద్రం. తీవ్ర భూకంప పరిస్థితులను సైతం తట్టుకోగలిగేలా దీన్ని తీర్చిదిద్దటం విశేషం. ప్రపంచంలో ముడి చమురుకు ఎంత తీవ్రమైన కొరత తలెత్తినా సరే కనీసం 90 రోజుల పాటు అంటే 3 నెలల పాటు దేశ చమురు అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కలంగా చమురు నిల్వలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం చమురు వ్యూహాత్మక నిల్వల కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించింది. యుద్ధాలు, చమురు సంక్షోభాలు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఏవైనా సరే దేశ చమురు అవసరాలను తీర్చేందుకు అనువుగా కట్టుదిట్టమైన భద్రతా పరిస్థితుల్లో ఆయా నిల్వలు ఉంచాలన్న లక్ష్యంతో వీటిని నిర్మించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, ఆ తర్వాత కర్ణాటకలోని మంగళూరు, పాదూరులో తొలి దశలో ఆయా నిల్వ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ISPRL అంటే ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో మొట్టమొదటి నిర్మాణ పనులను విశాఖలో 2008 జనవరిలో ప్రారంభించారు. సింధియా ప్రాంతంలో సముద్రం ఒడ్డునున్న ఎత్తైన కొండ కింది భాగంలో సముద్ర మట్టానికి 300 అడుగుల దిగువన భారీ చమురు గుహను అంటే క్రూడ్ కేవర్న్ నిర్మించారు. ఏకంగా 30 మీటర్ల ఎత్తు అంటే 10 అంతస్తుల భవనంతో సమానమన్నమాట. మొత్తంగా 5 కిలోమీటర్ల పొడవున 5 విభాగాలుగా రూపుదిద్దారు. ఈ చమురు గుహపై సుమారు 100 మీటర్ల కన్నా ఎత్తైన కొండ ఉండటంతో ఈ ప్రాంతంలో భారీ బాంబు వేసినా సరే గుహలోని చమురు చెక్కు చెదరదు. ఈ గుహకు సహజ సిద్ధమైన భద్రత ఉండేలా ముందస్తు ప్రణాళికతో నిర్మించడం విశేషం. రెక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో అత్యంత పెను భూకంపం వచ్చినా సరే చమురు గుహకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. సముద్ర మట్టానికి 300 అడుగుల కింది భాగంలో భారీ చమురు గుహను నిర్మించడానికి అధికారులు చాలా శ్రమించాల్సి వచ్చింది. స్వీడన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన ఆ నిర్మాణం కొలిక్కి రావడానికి సుమారు 7 ఏళ్ల సమయం పట్టింది. 2014 డిసెంబర్ 30న నిర్మాణం పూర్తయినా సరే రకరకాల పరీక్షల అనంతరం 2015 మే నుంచి ఇందులో ముడి చమురును నింపడం ప్రారంభించారు. 2015 అక్టోబర్ వరకు దశల వారీగా చమురును తెచ్చి గుహ మొత్తాన్ని దానితో నింపేశారు. విశాఖ చమురు గుహ నిల్వ సామర్థ్యం 1.33 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా మంగళూరు గుహ 1.5 MMT, పాదూరు గుహను 2.5 MMT సామర్థ్యంతో నిర్మించారు. వాటి నిర్మాణానికి మొత్తం కూడా 4,098 కోట్లు ఖర్చయింది. ఇక చమురు గుహకు 3 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న సింగిల్ పాయింట్ మూరింగ్ నుంచి చమురును నేరుగా పైప్ లైన్ల ద్వారా గుహలోకి తరలించవచ్చు. గుహలో ఉండే చమురును తీవ్ర సంక్షోభాలు, విపత్తులు తదితర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాలని ఆల్రెడీ తీర్మానం చేశారు. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు చీఫ్ మేనేజర్ ISPRL విశాఖపట్నం దివాకర్ గారు ఏమంటున్నారో తెలుసా? దేశంలో మొట్టమొదటి చమురు గుహగా విశాఖ కేంద్రం గుర్తింపు సాధించింది. ఇదో సాంకేతిక అద్భుతం. 100% సురక్షిత ప్రాంతంలో అతి పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య దీన్ని నిర్మించారు. ఆదివారం ఉదయం ప్రధాని మోదీ గుంటూరు నుంచి దీన్ని జాతికి అంకితం చేశారు.